మంచి ప్రాపర్ న్యూట్రిషన్, మంచి సమతుల్యమైన పోషకాలు తీసుకుంటూ ఇదవ్వాలి. ఒకవేళ అంటే మీరు అన్నట్లుగా మెడిసిన్ త్రూ తీసుకున్నా కూడా మెడిసిన్స్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అంటారు. 100% సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి, ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్. మీకు ఈ బాడీ అనేది మొత్తము ఒక ఉమ్మడి కుటుంబం అనమాట. లోపల మన ఇంట్లో వాళ్ళు ఎలా అయితే ఒక యూనిటీ లేదో, వాళ్ళకి ఐకమత్యత లేదో, ఎట్లయితే మొత్తం ఇదైపోతుందో బాడీలో అంతే. ఒక్కొక్క ఆర్గాన్ వాటికి ఇది లేదనుకో మొత్తం ఇదైపోతుంది. సఖ్యత లేదు అంటే కనుక ఒక్కొక్క ఆర్గాన్ శరీరంలో ఉన్న ఒక్కొక్కటి ఇదవుతుంది. ఓకే. సో అందరికి ప్రాపర్ కమ్యూనికేషన్, అంటే ఆర్గాన్స్ కి కమ్యూనికేషన్ మంచి ఇది ఉండాలి ప్రాపర్. ఇది 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 పని చేస్తే నెక్స్ట్ ఇది చేస్తుంది, తర్వాత ఇంకొకటి చేస్తుంది, అట్లా ఫైనల్ గా అన్ని ఆర్గాన్స్ సంబంధించి సిస్టమాటిక్ గా ఉండాలి. ఇంకొకటి గట్ క్లీన్ గా ఉంచుకోవాలి. ఏ డిసీజ్ కైనా ఇది మేజర్. ఇంకా ఓకే. సో దానికి కూడా అంటే క్లీన్గా ఉంచుకోవాలంటే ఒకవేళ లోపల ఏమన్నా మీరు అన్నట్లుగా టాక్సిన్ కానీ వేస్టేజ్ కానీ అలానే స్టోర్ అయిపోయి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు మైదా రిలేటెడ్వి తిన్నా అవన్నీ అలా స్టోర్ అయి ఉంటాయి. సో వాటికి ఒకవేళ మొత్తం అంతా ఒకేసారి క్లీనప్ అయిపోవాలన్నా ఫుడ్ త్రూ కూడా ఏమన్నా, నేను మార్నింగ్ చెప్పాను కదా మీకు గ్రీన్ జ్యూస్ అని, గ్రీన్ జ్యూస్ కి మీకు డైజెషన్ అవుతుంది. ప్లస్ విత్ వామ్ వాటర్ తాగండి రోజు. ఓకే. మీరు మార్నింగ్ లేవగానే అంటే గోరువెచ్చని నీళ్లు తాగితే మీ బౌల్ ఫ్రీగా ఉంటుంది అనమాట. మీరు ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, ఇంకా క్లీన్ ఉంటుంది. ఎవ్రీడే మీరు ఇదే చేస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల ప్రతిరోజు ఇంకా గ్రీన్ జ్యూస్, ఈ వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఎందుకంటే చాలా వరకు మెయిన్గా ఏ హెల్త్ ఇష్యూ అయినా కామన్గా వాళ్ళు చెప్పే లక్షణాల్లో ప్రాబ్లమ్స్లో కూడా ఇంకొకటి అండి, లాస్ట్ అండ్ బట్ నాట్ ద లీస్ట్, ఇంకొకటి ఏంటంటే మీకు ప్రాపర్ ప్రోటీన్ దేని నుంచి తీసుకోవాలంటే నాన్ వెజ్ నుంచి కాదు, అంటే మాంసాహారం నుంచి కాదు, వెజిటేరియన్ నట్స్ నుంచి తీసుకోండి. ఓకే. వాల్నట్స్, ఆల్మండ్స్, ఆప్రికాట్స్, అంటే ఆల్మండ్స్ అంటే బాదాము, ఆక్రూట్, ఆప్రికాట్ అంటే మీకు దాన్ని ఏమంటారు తెలుగులో, ఆక్రూట్ కాదు దాన్ని, అదే కుర్బానీ అంటారు తెలుగులో, ఏమంటారు? ఓకే, వాల్నట్ ప్లస్ ఆప్రికాట్ ఒకటి, చియా సీడ్స్, వీటి నుంచి వచ్చే ఇది తీసుకుంటే మీకు దీనిలో omega-3, omega-6 ఇవన్నీ ఉంటాయి. మీకు ఎటువంటిది మీరు అది తీసుకోవాలా నాకు డెఫిషియన్సీ వస్తుంది అన్న ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో చియా సీడ్స్ కూడా పర్ డేకి ఎంత తీసుకోవచ్చు? 2 టేబుల్ స్పూన్స్ అండి. నేను లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను, అసలు బెస్ట్ సీడ్స్ అనమాట అవి. ఇంకా మీకు omega-3, omega-6 ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దానిలో, వైటమిన్ సి ఉంటుంది, ఓకే, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం ఉంటుంది. సో ఎవ్రీడే ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని ఏ డిసీజ్ ఉన్న వాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు. అది నార్మల్ ఇండివిజువల్ కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి డైలీ. తీసుకుంటే చాలా మంచిదే అంటారు. ఓకే. సో అండ్ అలాగే టైమింగ్స్ కూడా మీరు మినిమం 8 అవర్స్ లేదంటే ఇంటర్మీడియట్ 16 అవర్స్ గ్యాప్ ఇచ్చేసేయండి. ఉండలేని వాళ్ళు 8 అవర్స్ గ్యాప్ తీసుకోండి. అట్లా 8 అవర్స్ తీసుకోండి ఫుడ్. సో ఈ విధంగా డైట్ ప్యాటర్న్ అనేది ఫాలో అయ్యి అండ్ ఫుడ్ అనేది ప్రాపర్గా చెప్పారు కదా. ఎటువంటి ఆహారం డే స్టార్ట్ అయినప్పుడు అంటే మార్నింగ్ పరగడుపు నుంచి అలాగే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, డిన్నర్ వరకు కూడా ఎటువంటి ఆహారం తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను. ఇది ఒక 3 months ఫాలో అయ్యి నాకు 1 month తర్వాత కూడా నాకు తగ్గలేదు అనేది, మీరు తగ్గకపోతే నన్ను అడగండి, నేను చెప్పిన సేమ్ డైట్ ఫాలో అయ్యి